Hi readers and listeners, let's dive into Adhiranandan part 8. చీ థూ యాక్ అన్నావుగా చేయను పోరా పీకావు సూర్య గారి దగ్గర చేసుకుంటా పెద్ద క్రికెటర్ అని ఫీలింగ్ పీకావులే అని జుట్టు పట్టుకొని లాగాడా అది పంది పిర్రలోడా నా జుట్టు ముట్టుకోకు అని అరిచింది ఆరాధ్య. కెన్ యూ ప్లీజ్ చేంజ్ మై సీట్ టు ఎకానమీ అన్నాడు ధీరజ్ ఎయిర్ హోస్టెస్ని చూస్తూ. నో సార్ సారీ నాట్ అవైలబుల్. ఆరాధ్య ఆదిని కోపంగా చూసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా ఆన్ చేసుకుంది. మరో గంటలో భుంతర్ ఎయిర్పోర్ట్లో దిగి వీరి కోసం బెంచ్ టెంపో రావడంతో ఎక్కి కూర్చున్నారు. ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నా ఒక్క సీట్ కోసం నాకు కావాలంటే నాకు కావాలని ఆరాధ్య ఆది గొడవ మొదలు పెట్టడంతో అందరికీ చెవుల్లో తూట్లు పడ్డాయి. వీళ్ళ గొడవ పూర్తయ్యేలోగా 2 గంటల జర్నీ కూడా అయిపోయి మనాలి చల్లటి గాలి మోమును తాకింది. చెవులు అందరివి చల్లబడి ఊపిరాడుతుంది. ఇంతలో ఆరాధ్య ఫుట్బోర్డ్పై నిల్చొని ఉన్న ఆదిని వెనుక నుండి తోయగా నేరుగా మంచును ముద్దాడి అతుక్కుపోయాడు. ఆరాధ్య పిచ్చి పట్టిందా నీకు, అలా తోసావు, అక్కడ రాళ్ళు ఏమైనా ఉంటే పరిస్థితి ఏంటి అంది కౌసల్య. అమ్మ బెడ్లా మంచులో పడి పంది దొర్లినట్టు దొల్లుతున్నాడు చూడు వాడు అంది ఆరాధ్య. నిన్ను అని ఒక్క ఉదటను లేచి చేయి పట్టుకొని లాగి మంచులో వేశాడు ఆది. అయిందా బాగైందా దిరు, మేము రూమ్స్లో చెక్-ఇన్ అవుతాము, మీరు వచ్చేయండి, డిన్నర్ చేసి పడుకుందాం అంది కౌసల్య. హామా ధీరు కూడా దిగిపోగా అక్కడి నుండి వెళ్ళిపోయింది టెంపో. ధీరు వీరి వైపు తిరిగేలోగా స్నోబాల్స్ చేసి ధీరు మీదకి విసిరాడు ఆది. ఇంతలో ఆరాధ్య స్నోబాల్ చేసి ఆది మీదకి విసరగా చాలాసేపు ముగ్గురు అక్కడే ఆటల్లో మునిగిపోయారు. పద ఆది వెళ్దామన్నాడు ధీరు. నేనే ఫస్ట్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆది. ఆరాధ్య నవ్వుకుని వెనక నడుచుకుంటూ వస్తుంది ధీరుతో పాటుగా. నువ్వు ఇలా నవ్వుకుంటూ గొడవ పడుతూ ఉండు, వాడిని చుట్టి సంచిలో వేసుకొని వెళ్తారు అన్నాడు ధీరు. ఏంటి ఏమైందన్నయ్య? ధీరు శ్రీలంకలో జరిగిన కథ నుండి మొన్న జరిగిన విషయం కూడా చెప్పుకొని ముగిచ్చాడు. ఆరాధ్య కళ్ళల్లో నీళ్లు అప్పటికే చెక్కిలిని తాకాయి. ధీరు వాటిని దూరం చేసి, చూడు ఆరాధ్య, చిన్నప్పటి నుండి ఆదిని అన్నయ్య అని పిలిచి ఒక ఏజ్కి వచ్చాక నీకు తనపై అంతకంటే ప్రేమ అని తెలుసుకున్న క్షణం నుండి తనని నీవాడిగానే చూశావు. తన కోసం నాతో, అమ్మ, నాన్నతో, అందరితో పోరాడి చివరికి మమ్మల్ని ఒప్పించావుగా. అందుకోసం నువ్వంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఆ ప్రేమ ఆదికి చెప్పకుండా నువ్వు చేస్తున్నది పెద్ద తప్పులా అనిపిస్తుంది. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. ఆది నీ వాడవుతాడు అని అన్నావు, సరే అలాగే, కానీ ఈ రోజుల్లో ప్రేమ చెప్తేనే అర్థం అవ్వడం కష్టంగా ఉంది. అలాంటిది నువ్వే తనే నా దగ్గరికి రావాలి, నేనే కావాలని తప్పన పడాలి, నా కోసమే తప్పించాలి అంటున్నావు చూడు. ఇప్పటికీ నాకు చాలా ఫూలిష్గా అనిపిస్తుంది. ఎక్కడ నీ ప్రేమ నువ్వు ఒక్కదానివి ఉన్నావని గుర్తించకుండా పోతుందని నాకు భయంగా ఉంది ఆరాధ్య. అదే జరగాలని రాసిపెట్టి ఉంటే మనం ఏం చేయలేం కదా అన్నయ్య. కానీ నేను మాత్రం నా తీరు మార్చుకోను. ఆది నా ప్రేమను అర్థం చేసుకుని నా దగ్గరికి చేరి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. నాకు తెలుసు దిస్ ఇస్ టూ మచ్ ఆరాధ్య. వాడు ఎవరిని లవ్ చేయడు, పెళ్లి చేసుకుంటావా అని అడగడు. నీ కోరిక ఒక తెలివి తక్కువది. నువ్వు అనుకున్నది మరో జన్మలో జరుగుతుంది అన్నాడు ధీరు. అయితే అలాగే కానీ అన్నయ్య, నా ప్రేమకి అంతవరకే ప్రాప్తం అనుకుంటాను. నాకు ఈ క్షణాలు తనతో గడిపే ఒక్క నిమిషం చాలు. తను తాకినందుకు కొట్టాడుగా, కానీ నాకు ఆ హక్కు ఉందన్నయ్య. నా ఆది నాకు మాత్రమే సొంతం. అది చెప్పకనే చెప్పాడు. నీ తలకాయే తల్లి, వాడో వెర్రోడు, నువ్వో వెర్రిదానివి. అన్నీ తెలిసి నేను అమ్మ నాన్న మూసుకొని ఉంటున్నాం అన్నాడు ధీరు. నాకు క్లారిటీ ఉందన్నయ్య, నాకేం కావాలో. ఆది నాకు అవసరమైన ప్రతి క్షణం నాతో ఉన్నాడు. నా 26 ఏళ్ల జీవితం నిండా జ్ఞాపకాలను పోగు చేసుకున్నాను. ఇక ఎందుకు ప్రాకులాట? పాకద్దులే తల్లి, పరిగెత్తు అని తలబాదుకుని అక్కడి నుండి రిసార్ట్లోనికి వెళ్ళిపోయాడు. ఆరాధ్య ఆలోచనలో మునిగి బయట లాన్లో కూర్చొని ఉంది. అసలు ఈ వేద ఎవరు అనుకుంటూ. ఒసే రాకాసి, జ్వరం తెప్పించుకొని ట్రిప్ మొత్తం పాడు చేద్దామనేగా నీ ప్లాన్ అంటూ వెనక నుండి వచ్చాడు ఆది. పద నోరు మూసుకొని లోనికి అన్నాడు. నీకెందుకు రా అంది ఆరాధ్య. నిన్నిల్లా కాదే అని చేతుల్లోకి తీసుకున్నాడు ఆది. మనసులో ఉప్పొంగుతున్న భావాల కన్నా వేద ముద్దు పెట్టుకుంటున్న చెక్కిల్ని చూస్తూ కలుగుతున్న ఈర్ష్య, ద్వేషం ఎక్కువగా అవగా వదులురా అని చెంపపై ఒక్కటేసింది. అబ్బా ఏ రాక్షసి నొప్పి అన్నాడు ఆది షాకే. కొడితే నొప్పి కాక ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉంటుందా ఏంట్రా అంది. ఆహా తేడాగా ఉంది కథ, ఇంతలోపు చెప్పాడా మీ అన్నయ్య? అమ్మలక్కల కంటే ఫాస్ట్గా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు కదే మీ అన్న. అమ్మ నాన్నతో చెప్పకు, చంపుతా. అయినా నువ్వే ఎక్కువ చేసుంటావు, లేకుంటే ఆ అమ్మ ఎందుకు ముద్దు పెడుతుంది అంది ఆరాధ్య. పిచ్చి పట్టిందా నీకు? తనను చూస్తేనే తేళ్ళు జరలు పాకుతున్నట్టు ఉంటుందిలే, నోరు మూసుకో, అలా అంటారా అమ్మాయిని అంది ఆరాధ్య. తన అమ్మాయి అంటే మరి అమ్మాయి అంటే ఏంటి అంది ఆరాధ్య. ఏమో నీలా ఉంటే చాలేమో
అమ్మాయి అనొచ్చు అన్నాడు ఆది లోనికి రావటమే కిందకు దించి. అమ్మా వచ్చింది మేడం గారు, వడ్డించు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆది. ఆరాధ్య పెదవులు సాగదీసి సిగ్గుగా తోచిన బుగ్గలను బిగించి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరింది. చేతులు కడగవే రాకాసి అన్నాడు ఆది. తెలుసులేరా, మరీ అతి చేయకు అంది ఆరాధ్య. నెక్స్ట్ మ్యాచ్కి వస్తాం ఆది మేము, ఈసారి ఆపేశావు అంది కౌసల్య. వాడేంటి మా ఆపేది, మనం టికెట్స్ బుక్ చేసుకొని వెళ్దాం అంది ఆరాధ్య. నీకెవరే టికెట్స్ ఇచ్చేది అన్నాడు ఆది. డబ్బులు పెడితే ఎవరైనా ఇస్తారా అంది తండ్రి. అబ్బో అలా కాదులేమ్మా, అంకుల్కి ఆస్ట్రేలియాలో కాన్ఫరెన్స్ ఉందా, మీకేమో ఫీవర్, ఇంకా ఈ రాకాస్కి ఎగ్జామ్స్. అబ్బో పెద్ద ఎగ్జామ్స్, ఇంటర్నల్స్కి కూడా ఓవర్ యాక్షన్ చేసావు. ఏదైతే ఏంటే మూసుకొని చదువు. పోయిన సెమిస్టర్లో ఆ నీరజాకి నీకంటే ఒక మార్క్ ఎందుకు ఎక్కువ వచ్చింది అన్నాడు ఆది. ఒక మార్కులో పోయేకి అదేం ఐఏఎస్ కాదు, మాస్టర్స్, ఓవర్ యాక్షన్ చేయకు అంది ఆరాధ్య. అదంతా నాకెందుకు, నువ్వెందుకు రాలేదో అది చెప్పు. మా ఇప్పుడు తింటున్నాను కదా, ఇప్పుడు అవసరమా ఈ చదువు టాపిక్? చిన్నప్పటి నుంచి ఒకటే గోల, చదువు చదువు అని. మాస్టర్స్ చేస్తున్నా ఆగట్లేదు నేను అస. ఈ సెమిస్టర్లో అయితే నువ్వు టాప్ రాకపోవాలి, నీకుంది, అప్పుడు మాట్లాడతా మెయ్యి అన్నాడు ఆది. ఆరాధ్య కళ్ళు తిప్పి తినింది. ఇంతలోపు రాజీవ్ ఆఫీస్ విషయాలు మాట్లాడటంతో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ధీరు ఆది ఎలా చేస్తే బాగుంటుంది ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ చెప్తూ ఉన్నారు. మనం పడుకుంటున్నా, గుడ్ నైట్ అంది ఆరాధ్య కౌసల్యాన్ని ముద్దాడి. గుడ్ నైట్ బంగారం, పొద్దున్నే 6 కల్లా కిందుండు. 6కా? ఎందుకు అంత పొద్దున్నే లేచి పీకేదేముంది అంది ఆరాధ్య. వచ్చింది చూసేకి, పందిలా పద్దాక దొల్లేకి కాదు అన్నాడు ఆది. నేను వచ్చింది అందుకే అంది ఆరాధ్య. ఏంటి అన్నాడు ఆది లేస్తూ. ఆరాధ్య పరుగున తన గదికి వెళ్ళి డోర్ వేసుకుంది. అమ్మ పడుకోండి, లేట్ అయింది అన్నాడు ఆది. నువ్వు ఓకే కదా నాన్న అంది కౌసల్య. అమ్మ ఏమైంది? ఏమో, నేను నిన్ను కనిపించకపోవచ్చు, కానీ నీ బాధ సంతోషాన్ని పంచుకునేకి, నీ గోగులు చూసేందుకు నేనున్నానని మర్చిపోకు నాన్న. ఎక్కువ ఏది మనసులో పెట్టుకోకు, ఏ ఇబ్బంది ఉన్నా అన్నీ వదిలేసి వచ్చాయి. నువ్వు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నావు. అమ్మ నాకు తెలుసు, నాకుంది మీరేగా, అండ్ నాది రిటైర్ అయ్యే ఏజ్ ఏమీ కాదు. నాకు భూమిపై 4 రోజులు రాశారు దేవుడు, కానీ ఇప్పుడు 28 ఏళ్ల జీవితం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నా సంతోషం, నా బాధ అన్నింటిలో మీరు నా తోడుగా ఉన్నారు. మరో జన్మంటూ ఉంటే మీ కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటాను తప్పకుండా. రాజీవ్ ధీరు ఆదిని హత్తుకోగా కౌసల్య కంటతడి పెట్టింది. ఇంకా ఉంది. తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.